Properties of rational number. There are 4 properties of rational number. Closure property, commutative property, associative property, distributive property. Closure property లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అప్లికబుల్ అవుతుంది. డివిజన్ ఈజ్ నాట్ అప్లికబుల్. మళ్ళీ సబ్ట్రాక్షన్లో ఓన్లీ ఇంటీజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ ఒకటి అప్లికబుల్ అవుతుంది. ఇంకా అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ నాట్ అప్లికబుల్. ఇంకా కామ్యుటేటివ్ ప్రాపర్టీ అందులో అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అప్లికబుల్ అవుతుంది. సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ ఈజ్ నాట్ అప్లికబుల్. అసోసియేటివ్ ప్రాపర్టీలో అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అప్లికబుల్ అవుతుంది. సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ ఈజ్ నాట్ అప్లికబుల్. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో అడిషన్ సబ్ట్రాక్షన్ అప్లికబుల్ అవుతుంది. డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ అప్లికబుల్. క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీలో అడిషన్లో ఏంటి? ఏ ప్లస్ బి. సబ్ట్రాక్షన్లో ఏ మైనస్. మల్టిప్లికేషన్లో ఏ మల్టిప్లై బి. డివిజన్లో ఏ డివైడెడ్ బై బి. మరి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ తెలుసు మనకు. ఏవేవి? 1, 2, 3 అండ్ సో ఆన్. ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3, 4. ఏదైతే న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తామో దాన్ని హోల్ నెంబర్ అంటారు. ఇంటీజర్ అంటే ఏమి? మైనస్ సింబల్స్ ఉంటాయి. 0, 2, 3, -1, -2, -3 ఇలా ఇన్ఫినిటీ ఇలా ఉండేదాన్ని మనం ఇంటీజర్ అంటాం. రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్. p/q ఫామ్ అంటే 0, 1, 2, 3, -1, -2, -3, 3/2, 5/9, 6/5 ఇలా -3/2, -5/9, -6/2 ఇలా p/q ఫామ్లో ఉండేదాన్ని రేషనల్ నెంబర్స్ అంటారు. ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్ని మనం ఏదో ఒక ఏని ఒక నెంబర్తో డినోట్ చేసుకుందాం. ఏ అంటే 3 అనుకుందాం, బి అంటే 5 అనుకుందాం. ఇప్పుడు చూద్దాం న్యాచురల్ నెంబర్స్ వస్తాయో వేరే వస్తాయో. ఏ అంటే 3, బి అంటే 5. 5 + 3 ఏమవుతుంది? 8 అవుతుంది. 8 అనేది న్యాచురల్ నెంబర్ అయినా ఎస్. ఇట్ ఈజ్ అప్లికబుల్ టు ద క్లోజర్ ప్రాపర్టీ. అడిషన్ అనేది. సబ్ట్రాక్షన్ అంటే 3 - 5 ఏమవుతుంది? -2 అవుతుంది. ఇది ఇందులో న్యాచురల్ నెంబర్స్లో -2 లేదు కాబట్టి నో, ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ద క్లోజర్ ప్రాపర్టీ. మల్టిప్లికేషన్ 3 × 5. 5 × 3 = 15. ఎస్, న్యాచురల్ నెంబరే కదా 15 అనేది. సో ఎస్. డివిజన్ 3/5 మనం ఇది చేస్తే పాయింట్స్లో వస్తుంది. అంటే 5/3 అంటే 0.05630 అంటే 0.6 పాయింట్స్లో లేదు. ఇది న్యాచురల్ నెంబర్స్ కాదు. నో, డివిజన్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ హోల్ నెంబర్స్ అంటే ఇందులో అడిషన్ మల్టిప్లికేషన్ అప్లికబుల్ అయింది. హోల్ నెంబర్స్ అంటే మనం ఏమనుకుందాం? ఏ అంటే ఏమనుకుందాం? ఏ = 2, బి = 7 అనుకుందాం. ఏ అంటే 2, బి అంటే 7. 7, 8, 9 అనేది హోల్ నెంబరే కదా. ఎస్, ఈజ్ అప్లికబుల్ టు ద క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ 2 - 7 అంటే -5 వస్తుంది. నో, ఇట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద క్లోజర్ ప్రాపర్టీ. మల్టిప్లికేషన్ అంటే 2 × 7. 7 × 2 = 14. ఎస్, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద క్లోజర్ ప్రాపర్టీ. తర్వాత 2/b అంటే 7. 2/7 ఏమవుతుంది? 7/2 0.7. 7 × 2 = 14. 6 0.7/7. So it is not applicable to the closure property. Integers లో a = -3,
బి ఈక్వల్ టు 2 అనుకుందాం. మీ ఇష్టం, ఏ ప్లేస్లో బి ప్లేస్లో మీకు ఇష్టం వచ్చిన నెంబర్ అనుకోండి. తర్వాత ఏమి -3 + 2, ఆన్సర్ ఏమవుతుంది -1. ఎస్, ఇట్ ఈస్ అస్ అప్లికబుల్ టు ద క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ -3 -2 -5. ఎస్, మైనస్లో ఉండే సింబల్స్ ఇంటీజరే కదా. ఓకే, ఎస్ -5 ఇట్ ఈస్ ఇది అసోసియేటివ్ అప్లికబుల్ టు ద క్లోజర్ ప్రాపర్టీ. మల్టిప్లికేషన్ -3 × 2, 3 2 is 6, -6. Yes, it is applicable to the closure property. Division -3 by 2, 2 of -3 0.2 9s 18, 2 10s 20. అసలు ఇది నో, ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద క్లోజర్ ప్రాపర్టీ. పాయింట్లలో వస్తుంది ఆన్సర్ 0.9. చూడండి. తర్వాత రేషనల్ నెంబర్ అంటే పీ/క్యూ ఫామ్. మనం ఇక్కడ ఏమనుకుందాం, ఏ ఈక్వల్ టు 1/2, పీ ఈక్వల్ టు 3/5. నేను అనుకుంటున్నా, మీ ఇష్టం, ఇది ఇట్లా ఏమని అనుకోండి, మైనస్ అనుకోండి, ఏమని అనుకోండి. నెక్స్ట్ ఏ అంటే 1/2, బి అంటే 3/5. దీని ఎల్సిఎం ఏంటి, 5 2s 10. సో ఇక్కడ డినామినేటర్ 10 వస్తుంది. 1/2 × 10 + 3/5 × 10. 2 5s 10, 5 5 2s 10, 3 2s 6 6 10, 5 + 6 11, 11/10. ఇది పీ/క్యూ ఫామ్లోనే ఉంది కాబట్టి ఎస్, ఇది అప్లికబుల్ టు ద క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ 1/2 - 3/5. ఎల్సిఎం ఏంటి, 10. ఇక్కడ వచ్చింది కదా. నెక్స్ట్ ఏంటి, 5 2s 10, 1/2 × 10 - 3/5 × 10. 2 5s 10, 5 2s 10, 5 - 2/10. ఏమవుతుంది, 5లో 2 పోతే 3, 3/10. ఇది 3/5, ఇది పీ/క్యూ ఫామ్లోనే ఉంది. సో ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 3/5 × 1/2, 3/5 2s 10, 3/10 ఫామ్లో ఉంది. ఎస్, పీ/క్యూ ఫామ్లో ఉంది కాబట్టి ఇది అప్లికబుల్ టు ద క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ డివిజన్ 3/5 డివైడెడ్ బై 1/2. డివిజన్ అంటే 1/5/1/2. ఇది కింద ఉన్నది పైకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే 3/5 × 2/1. 3 2s 6, 5 1 is 5. మనకి ఇక్కడ కండిషన్ ఉంది, క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 కదా. ఎస్, ఇది అప్లికబుల్ అవుతుంది. మనకు తెలుసు కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏ + బి = బి + ఏ అవ్వాలి అని కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటారు. ఇది అడిషన్. సబ్ట్రాక్షన్ అంటే ఏ - బి = బి - ఏ అవ్వాలి. మల్టిప్లికేషన్ అంటే ఏ × బి = బి × ఏ అవ్వాలి. డివిజన్ అంటే ఏ డివైడెడ్ బై బి = బి డివైడెడ్ బై ఏ అవ్వాలి. ఓకే, ఇక నేను ఏ = 3 అనుకుంటున్నా, బి = 5 అనుకుంటున్నా. ఏ అంటే 3/5, 3 + 5, బి అంటే 5 + 3. ఇదేమవుతుంది, 8 అవుతుంది. 8 = 8. ఎస్, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఏ అంటే 3, బి అంటే 5, బి అంటే 5, ఏ అంటే 3. ఏమవుతుంది, -2 అవుతుంది, ఇది 2 అవుతుంది. నో,
ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ద కాంపిటేటివ్ ప్రాపర్టీ. మల్టిప్లికేషన్ 3 into 5 ఈక్వల్ టు 5 into 3 అవుతుంది. 5 3s are 15, 5 3s are 15. ఎస్, ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ద కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఇదేమవుతుంది 3/5, ఇది 5/3. డివిజన్స్ వేరే ఉన్నాయి. డినామినేటర్ అనేది ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. నో, ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ద కాంపిటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ హోల్ నెంబర్స్లో అడిషన్. హోల్ నెంబర్స్లో అడిషన్ ఏంటి? ఏ అంటే 2 అనుకుంటున్నా, బి అంటే 7 అనుకుంటున్నాను. 2 + 7 = 7 + 2. 7 + 2 ఏమవుతుంది? 9. 7 + 2 9. బోత్ ఆర్ ఈక్వల్. ప్లస్ ఇట్ ఈస్ హోల్ నెంబర్. ఎస్, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద కాంపిటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. 2 - 7 = 7 - 2. ఇదేమవుతుంది? -5. పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్. దీనేమవుతుంది? 7 - 2 అంటే 5. మైనస్ రెండు ఈక్వల్గా లేవు. సో నో, ఇట్ వాజ్ నాట్ అప్లికబుల్ టు ద కాంపిటేటివ్ ప్రాపర్టీ. మల్టిప్లికేషన్ 2 into 7 = 7 into 2. 7 2s are 14, 7 2s are 14. Yes, it is applicable to the commutative property. Division 2/7 = 7/2. Denominator రెండు వేరుగా ఉన్నాయి. No, it is not applicable to the commutative property. Integers ఇందులో నేను a = -3 అనుకున్నాను, b అంటే 2 అనుకుంటున్నా. a అంటే ఏంటి? -3 + 2 = 2 - -3. ఇదేమవుతుంది? ఇది -1 అవుతుంది, ఇది 1 అవుతుంది. రెండు ఇది కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ప్లస్ అడిషన్. సో సారీ, 2 + 3 ఏమవుతుంది? 2 + -3 అంటే -1 అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద కాంపిటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ ఏంటి? -3 - 2. 2 - -3. ఇదేమవుతుంది? -5 అవుతుంది. ఇది 2 + 5 అవుతుంది. -5 + 5. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో నో, ఇట్ వాజ్ నాట్ అప్లికబుల్ టు ద కాంపిటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ మల్టిప్లికేషన్. -3 into 2, 2 into -3. 3 2s are 6, -6. 3 2s are 6, -6. ఎస్, బోత్ ఆర్ LHS ఈక్వల్ టు RHS ఈక్వల్ కాబట్టి ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద కాంపిటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ డివిజన్. డివిజన్ ఏంటి? -3/2, 2/-3. డినామినేటర్ వేరుగా ఉన్నాయి. ఎస్, ఇది నో, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద కాంపిటేటివ్ ప్రాపర్టీ. అప్లికబుల్ అవ్వదు. రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్లో ఏమనుకుందాం? a = 1/2 అనుకుందాం, b = 3/5 అనుకుందాం. మీ ఇష్టం, ఏ నెంబర్ అయినా అనుకోవచ్చు. ఏ ప్లేస్లోనో బి ప్లేస్లోనో మీ ఇష్టం వచ్చిన నెంబర్ అనుకుని చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా చేసేటప్పుడు. a = 1/2 + b = 3/5. a = 3/5, b = 1/2. దీని ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం = 10. 5 2s are 10 కాబట్టి 10. ఎల్సిఎం 10 అవుతుంది. ఎల్సిఎం 10 అయితే 1/2 of 10 + 3/5 of 10 = 3/5 + 3/5 into 10 plus 1/2 into 10 by LCM 10. LCM 5 into 2, 5 to the 10 కదా. LCM రెండింటికి 10. నెక్స్ట్ 2 5s are 10, 5 2s are 10. 5 plus 3 2s are 6/10. 5 2s are 10, 2 5s are 10. 3 2s are 6 plus 5/10. ఇదేమవుతుంది? 11/10. ఇది 11/10. బోత్ ఆర్ ఈక్వల్. సో ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద కాంపిటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్లో రేషనల్ నెంబర్ ఏంటి? 1/2 minus 3/5, 3/5 minus 1/2. ఎల్సిఎం ఏమవుతుంది? 10. 5 2s are 10. రెండింటికి 10. సో బై 10, 1/2 into 10 minus 3/5 into 10 equal to LCM 10
3/5 into 10 minus 1/2 into 10. 2 5s are 10, 5 2s are 10. అప్పుడు ఏమవుతుంది 5 minus 6/10. ఇక్కడ ఏముంది 5 2s are 10, 6, 2 5s are 10 minus 5/10 అవుతుంది. ఇదేమవుతుంది ఇప్పుడు -1/10 అవుతుంది, ఇది 1/10 అవుతుంది. బోత్ ఆర్ నాట్ ఈక్వల్, మైనస్ ఉంది కాబట్టి నో, ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ద కాంపిటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో 1/2 ఇంటూ 3/5, 3/5 ఇంటూ 1/2, 3/5 2s are 10, 3/5 2s are 10. Both are equal. Yes, it is applicable to the commutative property. Next, డివిజన్లో రేషనల్ నెంబర్స్లో డివిజన్ ఏమవుతుంది 1/2 డివైడెడ్ బై 3/5, 3/5 డివైడెడ్ బై 1/2. ఇది కింద ఉన్నది పైకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే 1/2 ఇంటూ 5/3, ఈ 3/5 ఇంటూ 2/1, 5, 3 2 6, 3 6, 5. డినామినేటర్ వేరుగా ఉన్నాయి. సో నో, ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ద కాంపిటేటివ్ ప్రాపర్టీ.